హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం గురించి చెప్పుకుందాం. జీవ ఇంధనం రేపటి ఆశాకిరణం. నేడు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం. శిలాజ ఇంధనాల వినియోగం నానాటికి అధికమవుతుండటంతో వాయు కాలుష్యం పెచ్చరిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్బన ఉద్గారాలను కొద్దిమేర కట్టడి చేసేందుకు జీవ ఇంధనాలు తోడ్పడతాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్లో వాటిని కలిపి విక్రయించేందుకు కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. సుస్థిర ఇంధన భవిష్యత్తు వైపు ప్రపంచం సాగించిన పురోగతిని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జర్మనీ ఇంజనీర్ సర్ రుడాల్ఫ్ డీజిల్ 1893 ఆగస్టులో వేరుశనగ నుంచి తీసిన తైలంతో విజయవంతంగా ఒక ఇంజిన్ను నడిపించారు. జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఆ దార్శనిక ఇంజనీర్కు ప్రపంచం నివాళి అర్పిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం మానవాళికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. భూతాపం పెచ్చరిల్లుతోంది, వాయు కాలుష్యం అధికమవుతోంది. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో జీవ ఇంధనాలు ఆశాకిరణంగా కనిపిస్తున్నాయి. భారత్ సైతం వాటి వినియోగంపై అధిక దృష్టి సారించింది. పెరిగిన ఉత్పత్తి మొక్కజొన్న, చెరుకు, బియ్యం, గోధుమలు, ఆవు పేడ తదితరుల నుండి జీవ ఇంధనాలు తయారు చేయవచ్చు. ఇథనాల్, బయోడీజిల్లు సాధారణంగా వినియోగించే జీవ ఇంధనాలు. చెరుకు, మొక్కజొన్న అవశేషాలను పులియబెట్టి ఇథనాల్ను తయారు చేస్తారు. ఈ పునరుత్పాదక ఇంధన వనరును పెట్రోల్తో కలిపి వాహనాల్లో వాడతారు. దానివల్ల కర్బన ఉద్గారాలు కొద్దిమేర దిగివస్తాయి. రెండు 2030 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ను, డీజిల్లో 5% బయోడీజిల్ను కలపాలని జాతీయ జీవ ఇంధన విధానం 2018 లక్ష్యంగా పెట్టుకుంది. జీవ ఇంధనాలకు భారత్ మెరుగైన ధరలు కల్పిస్తోంది. వాటిని తయారు చేసే సంస్థలతో దీర్ఘకాలిక కాంట్రాక్టులు కుదుర్చుకుంటోంది. ఆధునిక సాంకేతికత పరంగా తోడ్పాటు అందిస్తోంది. మెరుగైన వసతుల కల్పనకు, పాతవాటి స్థానంలో నూతన యంత్ర వ్యవస్థల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేస్తోంది. దేశీయంగా చమురు వాణిజ్య సంస్థలు చక్కెర కర్మాగారాల నుండి ఇథనాల్ను కొనాలని, 21 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని కేంద్రం నిర్దేశించింది. ఈ చర్యల వల్ల భారత్లో ఇథనాల్ ఉత్పత్తి, దాని గిరాకీ 2018 నుండి 2023 మధ్య కాలంలో 3 పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్ల తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారు, వినియోగదారుగా భారత్ నిలుస్తోంది. ఈ క్రమంలో నిర్దేశిత 2030కి 5 ఏళ్ల ముందుగానే పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపాలని ఇండియా నిర్ణయించింది. ప్రస్తుతం పెట్రోల్లో 10.5% ఇథనాల్ను కలుపుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 20% ఇథనాల్ కలిపిన పెట్రోలు విక్రయాలు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతిదారు. ప్రస్తుతం మొత్తం ఇంధన అవసరాల్లో 85% దిగుమతులే దిక్కవుతున్నాయి. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా విదేశాల నుంచి చమురు దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు. కర్బన ఉద్గారాలను కొద్దిమేర కట్టడి చేయవచ్చు. 20% ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వినియోగించడం ద్వారా ద్విచక్ర వాహనాల్లో 50%, కార్ల వంటి వాటిలో 30% కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2025 నాటికే 20% ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని విక్రయించడం ద్వారా చమురు దిగుమతుల్లో భారత్ ఏటా 30,000 కోట్లను ఆదా చేయవచ్చు. ఇంధన భద్రతకు ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా చెడిపోయిన ఆహార ధాన్యాలను పారబోసే అవసరం లేకుండా ఇథనాల్ తయారీకి వినియోగించగల వీలుంది. దానివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. కలిసికట్టుగా కృషి, జీవ ఇంధన రంగంలో సాంకేతిక సాయానికి, వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ క్రమంలో
G20 అధ్యక్ష స్థానంలో భారత్ ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటుకు నడుం కట్టింది. ఇండియాతో కలిసి నడిచేందుకు 19 దేశాలు సమ్మతి తెలిపాయి. భవిష్యత్తు కోసం ఇంధనాలు F3 పేరుతో ఇండియా అధ్యక్షతన G20 కూటమి గుర్తించిన ప్రధాన అంశాల్లో జీవ ఇంధనాలు సైతం ఒకటి. ఇటీవల గోవాలో G20 14వ ఇంధన పరివర్తన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా జీవ ఇంధన కూటమిపై చర్చలు జరిగాయి. జీవ ఇంధనాలకు సంబంధించి ఉత్తమ విధానాలు, సాంకేతికత, దాని వినియోగాన్ని పంచుకోవాల్సిన అవసరాన్ని బ్రెజిల్, ఇటలీ, కెన్యా, UAE ప్రస్తావించాయి. భారత్లో 2025 నాటికి 20% ఇథనాల్ లక్ష్యం సాధించాలంటే ఏటా 1500 కోట్ల టన్నుల నుండి ముడి సరుకు అవసరమవుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 10వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. పూలన్ దేవి భారతదేశంలో పేరుగాంచిన బందిపోటు రాణి. ఉత్తరప్రదేశ్లో యమునా నది తీరాన ఒక మారుమూల గ్రామమైన గోర్ఖాకా పూర్వాలో 1963 ఆగస్టు 10న పూలన్ దేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తిగల అత్యంత వెనుకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. చిన్నప్పటి నుండి పూలన్ దేవి పశువులు కాచింది, యమునా నదిలో ఈదింది, పడవలు నడిపింది, పాముల్ని పట్టింది, బరువులు మోసింది, పొలం పనులు చేసింది. భూమి, సంపద, అధికారం కలిగి అగ్రకుల ఠాకూర్ల దర్పాలను, దాష్టికాలను చూసింది. చమార్, జాతవ్, మల్లా మొదలగు అణగారిన కులాల దైన్యాన్ని అర్థం చేసుకుంది. 11 ఏళ్ల వయసులోనే బాల్య వివాహానికి గురై 35 ఏళ్ల వయసున్న భర్త లైంగిక హింసలను ఎదుర్కొంది. ప్రత్యూష బెనర్జీ ఒక భారతీయ టెలివిజన్ నటి. ఆమె అనేక టెలివిజన్, రియాలిటీ షోలలో పనిచేసింది. ప్రత్యూష బెనర్జీ మొదటిసారిగా 2010లో టెలివిజన్ ధారావాహిక బాలికా వధువులో నటనకు గుర్తింపు పొందింది. ఇది ఆమె మొదటి ప్రధాన పాత్ర. ఇక్కడ ఆమె తన ఇంటి పేరు ఆనందీని సంపాదించుకుంది. 2013లో ఆమె రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొంది. ప్రత్యూష బెనర్జీ 1991 ఆగస్టు 10న జార్ఖండ్లో జన్మించారు. ఆమె తన వృత్తిని రక్త సంబంధ్ షోలో సహాయక పాత్రతో ప్రారంభించింది. ఆ తర్వాత స్టార్ ప్లస్లోని ఏ రిష్తా క్యా కెహ్లాతా హైలో వాణి పాత్రను పోషించింది. 2010 భారతీయ టెలివిజన్ ధారావాహిక బాలికా వధువులో అవికా గౌర్ స్థానంలో ఆనంది అడల్ట్ వెర్షన్గా ఆమె ప్రధాన పాత్రకు ఎంపికైంది. షబీర్ అహ్లూవాలియా భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు, హోస్ట్. ఆయన ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రోంకి కిలాడి 3వ సీజన్ను గెలుచుకున్నాడు. షబీర్ అహ్లూవాలియా నాచ్ బలియే, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్, అబ్ ఇండియా తోడేగా, డాన్సింగ్ క్వీన్లను హోస్ట్ చేశాడు. ఆయన షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. షబీర్ అహ్లూవాలియా 1979 ఆగస్టు 10న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. వివి గిరిగా ప్రసిద్ధుడైన వరాహగిరి వెంకటగిరి భారతదేశ 4వ రాష్ట్రపతి. ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణంలోని వరాహగిరి వెంకట జోగయ్య, సుభద్రమ్మ దంపతులకు ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో ఆగస్టు 10, 1894న జన్మించారు. ఈ జిల్లా, పట్టణం ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధి చెందిన న్యాయవాది. ఈయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి పరంపురానికి వలస వెళ్ళాడు. 1913లో ఈయన యూనివర్సిటీ కళాశాల డబ్లిన్లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్ళాడు. కానీ ఐర్లాండ్లో సీన్ ఫెన్ ఉద్యమంలో పాల్గొని దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమ కాలంలోనే ఈయనకు ఈమోన్ డి వలెరా, మైకెల్ కాలిన్స్, ప్యాట్రిక్ పియార్సే, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఇయోన్ మెక్నీల్, జేమ్స్ కానలీ తదితరులతో సన్నిహితం ఏర్పడింది. తమిళనాడులోని చెన్నైలో 2005 ఆగస్టు 10న జన్మించిన రమేష్ బాబు ప్రజ్ఞానంద ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన అభిమన్యు మిశ్రా, సెర్గీ కర్జాకిన్, గుకేష్ డి, జావోకిర్ సిందరోవ్ తర్వాత గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన 5వ పిన్న వయస్కుడు. ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ అయిన ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ 8వ రౌండ్లో ప్రపంచ నెంబర్ 1 ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ను
ఓడించడంతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. 2013లో అండర్-8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన ప్రజ్ఞానంద 7 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించి 7 సంవత్సరాల వయసులోనే ఫిడే మాస్టర్ బిరుదు పొందాడు. 2015లో అండర్-10 టైటిల్ను గెలుచుకున్నాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.